ప్రజల విశ్వాసం చూరగొనలేని కాంగ్రెస్ ఓట్ చోరీ పేరుతో రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఓటర్ లిస్టులో అనేక తప్పులు ఉండడం సహజమని, వాటి సవరణకు ఎన్నికల సంఘం పనిచేస్తుంటే వారిపై అబండాలు వేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై ఆమె మండిపడ్డారు. పెద్ద ఎత్తున అభాండాలేసి భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ప్రచారం చేసింది. ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని. అసలైన ఓట్ చోరీదారులు ఎవరో అందరికీ తెలుసు. తాము ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నా 60 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఓట్ చోరీ అనేటటువంటి మాట రాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించి పనితీరును మెచ్చి ఆయా రాష్ట్రాల్లో గెలిపిస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ఆ విశ్వాసం చూరగొనలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ నినాదాన్ని ఎత్తుకున్నది. పెద్ద ఎత్తున అభాండాలేసి భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ప్రచారం చేసింది. ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని. అసలైన ఓట్ చోరీదారులు ఎవరో అందరికీ తెలుసు. తాము ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నా 60 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఓట్ చోరీ అనేటటువంటి మాట రాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించి పనితీరును మెచ్చి ఆయా రాష్ట్రాల్లో గెలిపిస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ఆ విశ్వాసం చూరగొనలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ నినాదాన్ని ఎత్తుకున్నది.